ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈరోజు 12 రాశుల వారు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, మకర సంక్రాంతి సందర్భంగా ప్రతి రాశి వారు కూడా సూర్యుడిని ఎలా ఆరాధించాలి, ఎటువంటి నైవేద్యాన్ని నివేదన చేయాలి అనేటువంటి అంశాలతో పాటు మకర సంక్రాంతి యొక్క విశేషత ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, పుష్యమాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర శుద్ధ చతుర్దశి, పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది. ఈరోజు నక్షత్రం మృగశిర, అనంతరం ఆరుద్ర. ఈరోజు ఆరుద్ర నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు ఆరుద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. స్థిరాస్తి అనుకూలత పెరుగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలను సడలించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ఈరోజు మకర సంక్రాంతి సందర్భంగా మేషరాశి వారు సూర్య భగవాన్ని ఎర్రటి పూలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఈతి బాధలు తొలగిపోతాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే పిల్లల విషయంలో జాగ్రత్తలు వహించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు మకర సంక్రాంతి సందర్భంగా సూర్య భగవాన్ని కుంకుమ అక్షింతలతో పూజించి పొంగలిని నైవేద్యంగా నివేదించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విఘ్నాలు ఏర్పడినప్పటికీ సడలించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రతిబంధకాలని పూర్తి చేయగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలని ఎదుర్కోగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు మకర సంక్రాంతి సందర్భంగా సూర్య భగవాన్ని ఎర్ర గన్నేరు పూలతో పూజించి చలిమిడిని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక పరమైనటువంటి స్తోమత పెరుగుతుంది. నూతన వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ధైర్యంతో కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సంకోచాలు వీడిపోతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు మకర సంక్రాంతి సందర్భంగా సూర్య భగవానునికి రాగి చెంబు నీటితో అర్ఘ్యప్రదానం చేసి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా గ్రహ ప్రతికూలత తొలగుతుంది. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతిబంధకాలు కొనసాగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యాపార ప్రతిబంధకాలని వేగవంతంగా ఎదుర్కోలేకపోతారు. ఈరోజు సింహరాశి వారు మకర సంక్రాంతి సందర్భంగా సూర్య భగవాన్ని యొక్క సూర్యాష్టకం పఠించి ఆవు పాలని స్వామికి నివేదన చేయటం ద్వారా క్లిష్ట పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు కన్యారాశి వారు మకర సంక్రాంతి సందర్భంగా సూర్య భగవాన్ని గులాబీ పూలతో పూజించి చెరకు రసాన్ని నైవేద్యంగా నివేదన చేయడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ప్రతిఘటించగలుగుతారు. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అంచనాలు దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా బలాన్ని పుంజుకునేటువంటి
అవకాశాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారీత్యా చేపట్టగలుగుతారు. ఈరోజు తులారాశి వారు మకర సంక్రాంతి సందర్భంగా శ్రీ సూర్య భగవాన్ని చామంతులతో పూజించి నువ్వులు బెల్లం కలిపినటువంటి చలిమిడిని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలను సడలించుకోగలుగుతారు. నూతన ఉత్సాహం గృహంలో చోటు చేసుకుంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టేటువంటి ఆలోచనలు ప్రారంభమవుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు సూర్య భగవానికి అర్ఘ్య ప్రదానం చేసి బెల్లంతో తయారు చేసినటువంటి అన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా బృహస్పతి ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరం అవుతాయి. ఆనందకర పరిస్థితులు ఏర్పడతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యాపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని తొలగించుకోగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారు సూర్య భగవానికి సూర్య నమస్కారాలు చేసి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉత్తమమైనటువంటి విజయాలు సాధిస్తారు. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆనందకర వార్తలు కొనసాగుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఉద్యోగ సంబంధిత అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు మంచి ఫలితాలని కలిగిస్తాయి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు ఏర్పడతాయి. ఈరోజు మకర రాశి వారు మకర సంక్రాంతి సందర్భంగా సూర్య భగవాన్ని ఎర్రటి పూలతో పూజించి చిమ్మిలిని నివేదన చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. గృహంలో శాంతి సౌఖ్యాలు పెరుగుతాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని సడలించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని ఉత్సాహంగా ప్రారంభించగలుగుతారు. ఐక్యత పెరుగుతుంది. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. న్యాయ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు విజయాలు పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు మకర సంక్రాంతి సందర్భంగా కుంకుమ కలిపినటువంటి అక్షింతలతో స్వామిని పూజించి కొత్త బియ్యంతో వండినటువంటి అన్నం నివేదన చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. పుత్రుల ద్వారా ఆనందం లభిస్తుంది. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే భాగస్వాములతో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతని సడలించుకోలేకపోతారు. పునఃప్రయత్నాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు కొంతవరకు కొనసాగుతాయి. పునఃప్రయత్నాల ద్వారా మాత్రమే ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఈరోజు మీనరాశి వారు సూర్య భగవాన్ని ఎర్ర గన్నేరు పూలతో పూజించి అరిసెలు నివేదన చేయడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. సంక్రాంతి వచ్చింది మళ్ళీ, సంక్రాంతి వచ్చింది మళ్ళీ, సంబరాల పాలవెల్లి. సంక్రాంతి వచ్చింది మళ్ళీ, సంబరాల పాలవెల్లి, సంబరాల పాలవెల్లి.
కన్నెల కన్నుల కాంతి రేఖగా గంగిరేట్ల సన్నాయి పాటగా కన్నెల కన్నుల కాంతి రేఖగా గంగిరెట్ల సన్నాయి పాటగా జీయరు గళమున తీయని పాటగా జీయరు గళమున తీయని పాటగా అయ్యవారి హరినామ కీర్తనగా హరి హరి నారాయణ ఆది నారాయణ కరుణించి మమ్మేలు కమలలోచనుడా సంక్రాంతి వచ్చింది మళ్ళీ సంబరాల పాలవెల్లి సంబరాల పాలవెల్లి ముసి ముసి నవ్వుల ముద్ద బంతిగా ముంగిలిలో ముత్యాల ముగ్గుగా ముసి ముసి నవ్వుల ముద్ద బంతిగా ముంగిలిలో ముత్యాల ముగ్గుగా చేమంతుల హేమంత కాంతిగా కోమలి గొంతున గొబ్బి పాటగా చేమంతుల హేమంత కాంతిగా కోమలి గొంతున గొబ్బి పాటగా గొబ్బియలో గొబ్బియలో సంక్రాంతి పండగొచ్చే గొబ్బియలో 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 సంక్రాంతి పండగొచ్చే గొబ్బియలో మాణిక్యాల ముగ్గులు వేసి గొబ్బియలో ఆ ముగ్గుల మీద మల్లెపూలు గొబ్బియలో 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 సంక్రాంతి పండగొచ్చే గొబ్బియలో భూదేవత ముగ్గులు వేసి గొబ్బియలో ఆ ముగ్గుల మీద నక్షత్రాలు గొబ్బియలో 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 సంక్రాంతి పండగొచ్చే గొబ్బియలో 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 సంక్రాంతి వచ్చింది మళ్ళీ సంబరాల పాలవెల్లి కష్టజీవులకు కన్నుల వెలుగై కర్షకులకు ఆనంద హేతువై కష్టజీవులకు కన్నుల వెలుగై కర్షకులకు ఆనంద హేతువై సందడితో సంభ్రమంతో సందడి
వచ్చింది మళ్ళీ సంబరాల పాలవెల్లి సంక్రాంతి వచ్చింది మళ్ళీ సంబరాల పాలవెల్లి సంబరాల పాలవెల్లి సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశి ప్రవేశానికి చాలా ప్రాధాన్యత ఉంది. దీన్నే ఉత్తరాయణ పుణ్యకాలంగా భావిస్తాం. సంక్రాంతి అంటే సరికొత్త కాంతి. దీని యొక్క విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం. ప్రకృతి పరమాత్మల భవ్య ఆరాధన పర్వమే సంక్రాంతి. సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలో ప్రవేశించే దివ్య పుణ్యకాలమే సంక్రాంతి. వ్యవసాయ ప్రధానమైన భారతావనిలో భారతీయ కృషీవలుని జీవితం ప్రకృతితో ముడిపడి ఉంది. వర్ష ఋతువు నుంచి శరదృతువు దాకా ఎంతో కష్టపడి ధనుర్మాసంలో సిరి సంపదలకు ప్రతిరూపమైన లక్ష్మీదేవిని విష్ణుదేవుని ఆరాధిస్తారు. పంటలనే ధాన్యలక్ష్మి ఇంటికి రాగానే ఉత్సవం జరుపుకుంటారు. ధనురాశిని దాటి మకర రాశిలో మార్తాండుడు ప్రవేశించే పుణ్య సమయమే మకర సంక్రాంతి. ఈ రోజు నుంచి ఆరంభమయ్యే 6 నెలల కాలాన్ని ఉత్తరాయణం అంటాం. సంక్రాంతి నాడు తెలకపిండితో స్నానం చేసి సూర్యుడిని ఆరాధించాలి. కొత్త బియ్యం బెల్లం కలిపి కొత్త గిన్నెలో మొదటిసారిగా పొంగల్ని వండుతారు. కొత్త కుండలో పాలను పొంగిస్తారు. వండిన పొంగల్ పులగం మొదలైనవి మొదట సూర్య భగవానునికి నివేదిస్తారు. పితరులకు దేవతలకు తర్పణాలు చేస్తారు. మిగిలిన దాన్ని కుటుంబ సభ్యులు తోటివారితో పంచుకుని తినాలన్నది సనాతన ధర్మ బోధన. ఈ విధమైనటువంటి ప్రక్రియలు సంక్రాంతి రోజున చేయటం ద్వారా వారి జీవితంలో సరికొత్త కాంతి ఏర్పడుతుంది. ఆనందాన్ని పొందుతారు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మకర సంక్రాంతి శుభవేళ ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ మకర సంక్రాంతి క్రాంతి లక్ష్మీ ఆగమనానికి ప్రతి గృహంలో కూడా యోగవంతమైన భాగ్యోదయ తత్వాన్ని ప్రసాదించడానికి తప్పనిసరిగా ఆచరించవలసినటువంటి ముఖ్య ప్రాతిపదికలున్నాయి. ఈ పర్వదినాన సూర్యోపాసన ఎవరైతే చేస్తారో ఆ ఇంటిలో అందరికీ కూడా ఆరోగ్యం భాగ్యం విరాజిల్లుతాయి అని చెప్పేసి శాస్త్రం. సూర్యుడు ధనుర్రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించేటువంటి ఈ విశిష్ట సాంప్రదాయ రీత్యా ప్రతివారు కూడా తప్పనిసరిగా ఈరోజు ఉదయం సూర్యోదయానికి పూర్వమే నిద్ర నుంచి మేల్కొని స్నానాదులు పూర్తి చేసి సూర్య భగవాన్ని తప్పనిసరిగా స్మరించాలి. ఓం సవిత్రే నమః అనుకుంటేనే చాలు. శుభ్రమైన తెల్లని వస్త్రాలు మాత్రం తప్పనిసరిగా ధరించండి. ఒక రాగి పాత్రలో నీరు పోసి ఆ నీటిలో చక్కటి ఎరుపు రంగు పూలు వేసి 3 సార్లు ఆ సూర్య భగవానికి అర్ఘ్యం ఇవ్వండి. అర్ఘ్యప్రదాత సూర్య భగవానుడు అని చెప్పేసి ఇక తూర్పు దిశకు అభిముఖంగా కూర్చొని సూర్య భగవానికి సంబంధించిన అరుణ పారాయణం లేక ఆదిత్య హృదయ పారాయణ చేయటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. అంతేకాకుండా సూర్య యంత్రానికి లక్ష్మీదేవి యంత్రం కూడాను కలిపి ఇరువురిని గనక ఈరోజు గనక ధ్యానం చేసినట్లయితే తప్పనిసరిగా అష్టలక్ష్మీదేవుల యొక్క ప్రభావం మీ గృహంలో చక్కటి భాగ్యాల్ని సిరి సంపదల్ని ప్రసాదిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సూర్య భగవానికి ప్రీతివంతమైనటువంటి ఆవు పాలతో చేసిన పరవాణం నైవేద్యంగా సమర్పించడం సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. సింధూరాన్ని చక్కగా నీటితో కలిపి సూర్య భగవాని యొక్క పటానికి చక్కగా అమర్చండి. సింధూరంతో కూడినటువంటి ఆ యొక్క తిలక ధారణ సర్వే సర్వత్రా మీ కుటుంబ శ్రేయస్సుకు నాంది పలికేటువంటి గొప్ప లక్షణం. అంతేకాకుండా సింధూరం వల్ల తేజోవంతమైనటువంటి ముఖమండలం, కమల నేత్రాలతో బ్రహ్మ విష్ణు మహేశ్వరునితో సహా సృష్టికి
మూలకారకుండవై ఉన్నావు స్వామి అని చెప్పేసి ఆ ప్రత్యక్ష సాక్షీభూత దైవమైనటువంటి ఆ సూర్య భగవాని యొక్క ద్వాదశ నామాలు తప్పనిసరిగా పఠించాలి. సూర్య భగవానికి ప్రీతివంతమైనటువంటి ఎర్రటి పుష్పాలను స్వామివారికి సమర్పించండి. అంతేకాకుండా హారతి స్వామివారికి మీరు ఇచ్చేటప్పుడు అది ప్రత్యక్ష సాక్షీభూత దైవమైనటువంటి సూర్య భగవానికి ఇస్తున్నట్టుగా భావించి మీ ఇంటి బయటకు వచ్చి ఆ ప్రత్యక్ష సాక్షీభూత దైవానికి కూడా అలా హారతి ఇచ్చి ఆ హారతి మొత్తాన్ని కూడా మీ ఇంటిలోని ప్రతి ఒక్క గదిలోకి కూడా తీసుకుని వెళ్ళండి. అలా తీసుకొని వెళ్ళటం వలన సూర్య తేజోవంతమైనటువంటి హారతి మీ యొక్క గృహంలోని దుష్ట శక్తులను పారద్రోలటమే కాకుండా మానసిక శాంతిని, ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి అమృత తుల్యంగా మీరు భావన చేయండి. ఇలా గనక ఈ సంక్రాంతి పర్వదినాన ఏ గృహంలో అయితే ఆచరిస్తారో ఆ ఇంట లక్ష్మీదేవితో పాటుగా సూర్య భగవాని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మీ గృహంలో పరమపావనవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తాయి అని చెప్పడంలో సందేహం లేదు. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే మకర సంక్రాంతి పర్వదినాన ఆచరించవలసినటువంటి ముఖ్య సూత్రం ఏమిటి అన్నది ప్రశ్న. మకర సంక్రమణం విశిష్టవంతమైనటువంటి పర్వదినం కాబట్టి ఈరోజు రాబోయేటువంటి శీతోష్ణ పరిస్థితులకు అనుగుణంగా మన శరీరం దృఢత్వాన్ని సంపాదించుకోవటానికి, ఐశ్వర్యతత్వాన్ని ప్రసాదింపచేసుకోవడానికి వీలుగా శనిగ్రహ దోష నివృత్తి కోసం కూడాను తెల్లని నువ్వులు, పాలు, బెల్లం తప్పనిసరిగా స్వీకరించటం చక్కటి ఫలితాన్ని ప్రసాదింపచేస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రాలు తెలియచేశాయి. కనుమ పండుగ నాడు ఆచరించవలసినటువంటి ముఖ్య విషయాలు ఏమిటో రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. కనుమ నాడు 12 రాసుల వారు ఉత్తమమైనటువంటి ప్రయోజనాలు పొందటానికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి? శనీశ్వరుని యొక్క ప్రతికూల దృష్టి నుంచి రక్షింపజేసుకోవడానికి కనుమ పండుగ నాడు ఏమి ఆచరించాలి?